పుష్ప సినిమాకి ప్రస్తుతం సినీ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో భారీ స్థాయిలో టికెట్ అమ్మకాలను కూడా నమోదు చేసుకుంది ఈ సినిమా. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా టికెట్ పెంపుకి ఆమోదం అందుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టికెట్ ధరల పెంపుకి ఇప్పటి వరకు పర్మిషన్ రాలేదు. దీంతో కాస్త కొత్త అనుమానాలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుష్ప 2 టికెట్ పెంపుపై పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇటీవల ఆయన ఎన్టీఆర్ దేవర సినిమాకి ఆంధ్రప్రదేశ్లో విడుదల చేయబోతున్న సమయంలో టికెట్ ధరల పెంపుకి అనుమతిచ్చారు. చాలా గ్యాప్ తర్వాత సింగిల్ స్క్రీన్లో 110 రూపాయలు, మల్టీప్లెక్స్లో 135 పెంపుతో పాటు రోజుకు 6 షోస్ను అనుమతించడంతో దేవర సినిమాకి బాగా కలిసొచ్చింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 కోసం దేవర సినిమాకి ఇచ్చిన పెంపును ఇవ్వబోతున్నట్టుగా లోపల వార్తలు వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మేకర్స్ 300 రూపాయల వరకు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా ఎక్కువ మొత్తం అని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం ఈ పెంపుకి అనుమతి ఇవ్వలేదు. మరొకవైపు తెలంగాణలో ప్రీమియర్ షోస్ టికెట్ ధర 1000 రూపాయల కంటే ఎక్కువగా ఉండడంతో ఇక్కడ కూడా నిర్మాతలు రికార్డు స్థాయిలో ధరలు పెంచాలని కోరుతున్నారు. ఈ విషయంపై నిర్మాతలతో పాటు అల్లు అర్జున్ కూడా సన్నిహిత వర్గాల నుండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ ఒకవేళ ధరలు పెంచితే మాత్రం ప్రజలపై భారం పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఏ మేరకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.